ప్రెగ్నెన్సీలో మనం తీసుకునే ఫుడే మన బేబీ డెవలప్మెంట్ని డిసైడ్ చేస్తుంది. అందుకే మనం బ్యాలెన్స్ డైట్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా కూడా మన ఫుడ్ ద్వారానే బేబీకి వెళ్తుంది. సో ఇక్కడ నేను కోకోనట్ వాటర్ వీక్లీ వన్స్ అయినా అలా తాగేదాన్ని. డీహైడ్రేట్ కాకుండా అడిక్వేట్గా వాటర్ తీసుకోవడం, ఇలా లిక్విడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మంచిగా ఫ్రూట్స్ తినాలి. నేనైతే అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్ అన్నీ తిన్నాను. బనానా కూడా తినొచ్చు. సో అలా మంచిగా ఫ్రూట్స్ అండ్ కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఓన్లీ కార్బ్స్ తీసుకున్నాం అనుకోండి, ఓవర్ ఒబెసిటీ వచ్చిన ప్రెగ్నెన్సీలో ఏంటంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ షుగర్ ఇలా అవాయిడ్ చేయాలి. డేట్స్ అండ్ కిష్మిష్ ఇలాంటివి తీసుకుంటే ఎనర్జీ డెవలప్మెంట్ అవుతుంది. మన వర్క్స్ మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వెయిట్ కూడా గెయిన్ అవ్వము. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. సో నేను నా బేబీని చూసుకుంటూ, ఫస్ట్ బార్న్ చూసుకుంటూ నా వర్క్స్ అన్ని నేనే చేసుకునేదాన్ని కాబట్టి నేను హెవీ వెయిట్ అవ్వలేదు. సో హెల్దీగా ఓన్లీ బేబీ మాత్రమే మంచిగా వెయిట్ గెయిన్ అయిందనమాట. సో ఇక్కడ మంచి ప్రోటీన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ డైలీ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకున్నాం అనుకోండి, అంత న్యూట్రిషన్ వస్తుంది. అండ్ ఇంకా కాల్షియం కోసం బాదం లాంటివి తీసుకోవడము, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా ఐరన్కి మనకి యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అప్పుడు సి సెక్షన్ టైంలో అయినా డెలివరీ టైంలో అయినా బ్లడ్ తక్కువగా ఉంటే అది కొంచెం డేంజర్ కేసు అయిపోతుంది. అందుకే బ్లడ్ కూడా చూసుకోవాలి. ప్రోటీన్, చికెన్ లాంటివి కూడా మంచిగా తినొచ్చు. సో మెయిన్ వీటన్నిటికంటే నేను ఇంకా ఏం చెప్తానంటే, హ్యాపీగా మన ఫుడ్ని మనం ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని మన బేబీ మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అఫర్మేషన్ చేసుకోవాలి మన బేబీ కోసం. అండ్ మనం తినే ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినాలన్నమాట. ఫస్ట్ బేబీ వాళ్ళైతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రెగ్నెన్సీని లీడ్ చేయొచ్చు. వేడివేడిగా తినడం ఇంపార్టెంట్, న్యూట్రిషనల్ ఫుడ్ తినడం ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు లోపల బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో గర్భ సంస్కారం లాంటివి చేసుకుంటూ లిటిల్ బిట్ ఎక్సర్సైజెస్, యోగా చేసుకోండి. మీ ప్రెగ్నెన్సీ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో లేజీగా మాత్రం అసలు ఉండదు. ఆఫ్టర్ డెలివరీ ఇబ్బంది అవుతుంది. సో దిస్ ఈజ్ మై ప్రెగ్నెన్సీ.